హలో అండి. అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నవరాత్రుల 5వ రోజు స్కందమాత అమ్మవారిని పూజిస్తారు. స్కందుడు అంటే ఎవరో తెలుసు కదండీ! కార్తికేయ స్వామి. అయితే కార్తికేయ స్వామికి తల్లి అవ్వడం వలన స్కందమాత అంటారు. అయితే దాని వెనకాతల ఒక చిన్న కథ కూడా ఉన్నాదండి. స్కందమాత అమ్మవారికి చారభుజాలుంటాయి. 2 చేతుల్లో తామర పుష్పం, ఒక చేతిలో బాలకార్తికేయ స్వామిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అమ్మవారు పట్టుకొనుంటారు. అలాగే ఇంకో చేతులతో భక్తులకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారనమాట. పురాణాల ప్రకారము తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే తారకాసురుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడితో అమరత్వం అడుగుతాడు. అంటే అమరంగా ఉండాలని వరం అడుగుతాడనమాట. అయితే అప్పుడు బ్రహ్మ ఏమో ఈ జీవితానికి అంటే మనము పుట్టుకుంటే ఆ పుట్టుకకి చావు కూడా సృష్టి జీవితం ఆధారమని చెప్తారనమాట. ఈ వరం అయితే ఇవ్వడం కుదరదు అని చెప్పిన తర్వాత అయితే శివుడికి కలిగే సంతానం అంటే శివుడికి పుత్రుడే నన్ను చంపాలి అని వరం అడుగుతారు. ఇంకా నాకు ఎవరితోని కూడా మృత్యు లభించకూడదు అని అడుగుతాడనమాట. ఎవరు? తారకాసురుడు రాక్షసుడు బ్రహ్మదేవుడిని వరం అడుగుతాడనమాట. అయితే బ్రహ్మదేవుడు తథాస్తు అని అంటారు. అయితే అయితే తారకాసురుడు రాక్షసుడు కదా! ఇంకా వాడి ఆతంకం అనమాట చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అత్యాచారం ఘోరంగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే అప్పుడు దేవతలందరూ కలిసి ఆ పరమశివుడి దగ్గరికి వెళ్తారనమాట. అయితే ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే అప్పుడు ఆ పరమశివుడు పార్వతీదేవితో వివాహం చేసిన తర్వాత వాళ్ళకి కార్తికేయ స్వామి అనేది పుత్ర రూపంలో పుడతారనమాట. అయితే కార్తికేయ స్వామి పెద్దయిన తర్వాత ఏంటంటే తారకాసురుడు అనే రాక్షసుని వధిస్తారు. అందుకని కార్తికేయ స్వామికి ఇంకో పేరు ఏంటి అంటే స్కందుడు. ఎందుకంటే కార్తికేయ స్వామి జన్మ రహస్యంలోనే స్కందం అంటే ఉన్నదనమాట. అందుకని స్కందుడు అంటారు. సో ఆ స్కందుడికి తల్లి అవ్వడం వలన పార్వతీదేవిని మనము స్కందమాత అని అంటామనమాట. అయితే నవరాత్రుల్లోని 5వ రోజు స్కందమాత అమ్మవారిని పూజించడం జరుగుతుందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.